three vectors a bar comma b bar and c bar. Three vectors a bar comma b bar and c bar. Three vectors a bar comma b bar comma and c bar are shown in figure. Three vectors a bar, c, b bar and c bar are shown in figure. Find the angle between. Find the angle between a bar and b bar. B bar and C bar. C bar and A bar. సో అలాగా మనకి 3 డయాగ్రామ్స్ ఇచ్చారమ్మా. 3 డయాగ్రామ్స్ని బేస్ చేసుకొని ఏ బార్ బి బార్, బి బార్ సి బార్, సి బార్ అండ్ ఏ బార్కి యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 వెక్టార్స్ ఇచ్చారు మనకి, వాటిని బేస్ చేసుకొని యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి మనం ఇప్పుడు డయాగ్రామ్ రాశారమ్మా. ఇది ఎక్స్ యాక్సిస్గా తీసుకున్నాం, ఇది వై యాక్సిస్గా తీసుకున్నాం. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్తో ఏ వెక్టర్ ఎంత యాంగిల్ చేస్తున్నానా 30 డిగ్రీస్ చేస్తుంది. సో అది ఇక్కడ నోట్ చేయండి 30 డిగ్రీస్. తర్వాత ఎక్స్ యాక్సిస్తో బి ఎంత యాంగిల్ చేస్తున్నామా 30 డిగ్రీస్ చేస్తుంది, బి బార్. అది ఇక్కడ నోట్ చేయండి. నెక్స్ట్ సి వెక్టార్ ఎక్స్ యాక్సిస్ లో ఎంత చేస్తున్నానా 45 డిగ్రీస్ సి వెక్టార్. సో ఇది ఎక్స్ యాక్సిస్ తో చేయాలి 45 డిగ్రీస్. సో ఇచ్చినటువంటి డయాగ్రామ్ బేస్ చేసుకొని మనం గీసిన డయాగ్రామ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఏ వెక్టార్, బి వెక్టార్, సి వెక్టార్. ఓకేనా? ఫస్ట్ ఏమన్నాడమ్మా, యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. యాంగిల్ బిట్వీన్ A bar and B bar is. So A की B की मध्य एंगल अंत इतना ना, A की B की मध्य एंगल, A की B का एंगल अंत है 30 plus 30 60 degrees is equal to 60 degrees. A की B के एंगल 60 degrees. అలాగే एंगल between B bar and C bar. So B bar की C bar की एंगल अंत इतना अंतम्मा C की B की చూడండి జాగ్రత్తగా చూడండి. B की C की 15 ఎందుకు ఇక్కడ 45 ఉంది, ఇక్కడ 30 ఉంది. 45 minus 30 ఇక్కడ రాస్తే మీరు 30 plus 30 equal to 60 degrees పైన కిందమ్మా. ఇది కావాలి బీకి సి కావాలి 45 minus 30 equal to 50 degrees. అలాగే యాంగిల్ బిట్వీన్ సి బార్ అండ్ ఏ బార్. సి బార్ కి ఏ బార్ కి ఎంత ఉంటుంది చూడండి. సి బార్ కి ఏ బార్ కి యాంగిల్ ఎంత ఉంటుంది? సి బార్ కి ఏ బార్ కి యాంగిల్ ఎంత ఉంటుంది?
ఎంతమ్మా 75. ఒకసారి చూడండి, ఇది 30 ప్లస్ 30 ప్లస్ ఇది 50. ఓకేనా? సో ఇలా ఇచ్చారు, ఇది మనకు తెలుసు 15 అని వచ్చేసింది. 50 ఇది 30. ఓకేనా? 30. సో యాంగిల్ సికి ఏకి యాంగిల్ ఎంత ఉందంటే 30 ప్లస్ 50 is equal to 75. అర్థమైందమ్మా? సో ఇది 15 అవుతుంది. ఓకేనా? ఇది ఆల్రెడీ 30 ఉంది, ఇది ఆల్రెడీ 30 ప్లస్ 30 ప్లస్ 50 70. Next, resolution of a vector. Resolution of a vector into components in 2 dimension. Resolution of vector into components in 2 dimension. Resolution of vector into components in 2 dimension. Important topic, amma. Resolution of vector into components in 2 dimension. 2 dimension means x-axis, y-axis. So, first, what is resolution of vector? Resolution అంటే ఏంటి? So resolution means divide చేయడం. Resolution means divide చేయడం. ఒక వెక్టార్ని మనం 2 కాంపోనెంట్స్ గా డివైడ్ చేస్తే, ఒక వెక్టార్ని మనం ఏం చేయాలన్నా కాంపోనెంట్స్ 2 కాదు కాంపోనెంట్స్ గా డివైడ్ చేస్తే ఆ ప్రాసెస్ ని ఏమంటారు? రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్. A process to divide the vector into its components. The process to divide the vector into its component. Okay, now rectangular is called resolution of a vector. A process to divide the vector into its component. Levna. A process to divide the vector into its component is called resolution of a vector. So vector మనం ఏం చేసామన్నా కాంపోనెంట్స్ గా డివైడ్ చేసాం. సో ఎన్ని కాంపోనెంట్స్ అంటే రెక్టాంగులర్ కాంపోనెంట్స్, 2 కాంపోనెంట్స్. ఎన్ని కాంపోనెంట్స్ అన్నా 2 కాంపోనెంట్స్. ఓకేనా? ఆ ప్రాసెస్ ఏమంటారా? రెజల్యూషన్ ఆఫ్ ఏ వెక్టర్. మరి ఒక వెక్టర్ మనం రెజల్యూషన్ చేస్తున్నాం కాబట్టి దానికి ఈక్వలెంట్ గా డయాగ్రామ్ తీసుకోవాలి. ఇదేంటమ్మా అంటే x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది ఒక వెక్టర్ అనుకోండి. సో ఇది ఆరిజిన్ O, ఇది a బార్ అనే వెక్టర్. ఎక్కడ ఉందా అంటే P అనే పాయింట్ దగ్గర ఉంది కాబట్టి P ఆఫ్ x, y. సో దీన్ని ఏం చేస్తున్నాం అంటే స్ప్లిట్ చేస్తున్నాం.
ఇలా హారిజెంటల్గా వర్టికల్గా స్ప్లిట్ చేస్తాం. ఇక్కడ యాంగిల్ ఎంత అమ్మా అంటే తీటా. యాంగిల్ ఎంత ఎత్తున తీటా. ఇది హారిజెంటల్ డైరెక్షన్లో ఉంది కాబట్టి దీని వాల్యూ వెక్టార్ కాబట్టి ఏఎక్స్. ఇది వర్టికల్గా ఉంది, దీని వాల్యూ ఏవై. అంటే ఇది కూడా వస్తుంది సేమ్. ఇది ఎంత వస్తుందో ఇది కూడా అంతే వస్తుంది. ఇది ఏవై ఇది ఏఎక్స్. సో ఇది ఏఎక్స్ ఇది ఏఎక్స్, ఇది ఏవై ఇది ఏ. అలా వెక్టార్ మనం ఏం చేస్తానని అంటే స్ప్లిట్ చేస్తాం. ఓకేనా? సో కన్సిడర్ ఏ వెక్టార్, consider a vector A bar is represents, consider a vector A bar is represents OP bar in XY plane. OP bar in XY plane. Consider a vector A bar is represent OP bar. O ఇక్కడ ఉందా, P ఇక్కడ ఉంది. OP bar in XY plane. And the vector A bar is resolved. Vector A bar is resolved into two rectangular components. AX and AY. Then consider vector A bar is represented as OP in XY plane, and the vector A bar is resolved into two rectangular components AX and AY. AX AY two rectangular components. Okay na? Next diagram. From diagram or from figure ఏం చదువుతామమ్మా, యాంగిల్ ఎంత ఉంది, తీటా ఉంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఫార్ములా చూద్దాం. ఏంటమ్మా అంటే కాస్ తీటా. కాస్కి ఫార్ములా ఏంటమ్మా, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ అంటే ఏఎక్స్, సఫిక్స్లో రాయాలి, మరి సఫిక్స్లో రాయాలి ఏఎక్స్ by A. Cos theta equal to AX by A. So AX equal to ఏమైందిరా, AX equal to A cos theta. AX equal ఎంత వస్తున్నాడా, A cos theta. Similarly sin theta is equal to, sin formula opposite side, so AY by A adjacent side, opposite side by hypotenuse, AY by A. That means AY equal to A into sin theta. AY equal to A into sin theta, AX equal to A into cos theta. So AX అన్నాను కదమ్మా, AX equal to A cos theta. ఈ AX equal to A cos theta అనేది ఎలా ఉందన్న హారిజెంటల్ గా ఉంది. సో దీన్ని ఏమంటారు అంటే horizontal component of a vector in horizontal component of a vector in along horizontal component of a vector along x-axis. What is horizontal component of a vector along x-axis? A cos. Ax equal to A cos. అలాగే Ay equal to A sin theta. Ay equal ఎంతమ్మా, A sin theta. That means Ay by vertical. So vertical component of a vector along y-axis. So horizontal component of a vector means A cos theta. Vertical component of vector along y-axis means A sin theta.
Next, fourth point. Magnitude of vector A bar is magnitude of vector A bar is మా magnitude కావాలనుకున్నానా mod A bar is equal to under root of ax square plus ay square. Magnitude of vector A bar is mod A bar equal to under root of ax square plus ay square. Next, direction of resultant vector. Direction of resultant vector A bar is మా A bar అనేటువంటి దానికి రిజల్టెంట్ తీసుకుంటే డైరెక్షన్ కావాలి. డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్. సో ఏంటన్నా అంటే tan theta, tan కి ఫార్ములా ఏంటన్నా ఆపోజిట్ సైడ్ బై ఆపోజిట్ అంటే ఎంత ఉంది అన్న అడ్జసెంట్ సైడ్ అంటే ఏముంది సో tan theta equal to ay by ax. Theta is equal to tan inverse ay by ax. So theta equal to tan inverse ay by ax. Direction of resultant vector A bar is tan theta equal to ay by ax. Theta equal to tan inverse ay by ax. ఓకేనమ్మా సో ఇదే కాన్సెప్ట్ మీద వెరీ 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 ఇంపార్టెంట్ బిట్స్ రెండు ఉన్నాయి టకటక చేసేసి వెరీ 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 ఇంపార్టెంట్ బిట్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ 1 if horizontal component of a vector is equal to the vertical component of a vector is equal to the vertical component of a vector. The horizontal component of a vector is equal to the vertical component of a vector. Then find the angle. Between components. Find the angle between. Find the angle. Find the angle. ఎంతమ్మా చేసారా గివెన్ హారిజాంటల్ ఇస్ ఈక్వల్ టు వర్టికల్ అన్నాడుగా ax equal to ay. ax కి ఫార్ములా a cos theta. ay కి ఫార్ములా a get cancel. So that means sin theta by cos theta equal to 1. sin theta by cos theta equal to 1. ఇక్కడ sin ఉంది ఇక్కడ cos ని తీసుకెళ్ళాం. sin by cos equal to 1. sin by cos is called tan theta equal to 1. tan అంటే ఎప్పుడు 1 అవుతుంది. theta equal to 45 degrees. So theta equal to 45 degrees.
నెక్స్ట్ if a bar equal to I cap plus j cap, then find the angle between the vector with the x-axis. Find the angle between the vector with the x-axis and the x-axis. Find the angle between the vector and the x-axis. If a bar equal to I cap plus j cap, then find the angle between the vector and the x-axis. లేదా విత్ అన్న పర్వాలేదమ్మా, మీ ఇష్టం అని, మీ కన్వీనియన్స్. విత్తే బెటర్. చూడన్నా ఏమన్నాడు, ఏ బార్ వెక్టార్ ఇచ్చాడు, అందులో యాంగిల్ కనుక్కోమన్నాడు. దేంతో కనుక్కోమన్నాడు? x-axis. ఫస్ట్ మనం ఏమనుకోవాలరా అంటే ఏ బార్ ఈక్వల్ టు I cap plus j cap पर తీసుకోవాలి, which is equal to ax I cap plus ay j cap అనుకోవాలి. అదేనమ్మా, దాంతో ఈక్వల్ చేసుకోవాలి. అలా ఈక్వల్ చేసుకుంటే హియర్ ax ఈక్వల్ ఎంత అయిందిరా? ax ఈక్వల్ ఎంత అయిందిరా? ax ఈక్వల్ ఎంత అయింది? 1 అయింది. ఇక్కడ ax ఉంది, ఇక్కడ ఏమీ లేదు కదా, ఇక్కడ i ఉంది, ఇక్కడ i ఉంది, అంటే 1. అలాగే ay ఈక్వల్ ఏమైంది? ax వాల్యూ 1, ay వాల్యూ 1. ఇప్పుడు mod a బార్ కి ఫార్ములా ఎంత చెప్పా కదా, mod a బార్ కి ఫార్ములా ఏంటి? ఏంటి ఫార్ములా? √ax² + ay² అంటే √1² + 1² is equal to √1 + 1 is equal to √. సో మ్యాగ్నిట్యూడ్ వచ్చేసింది. ఏమొచ్చేసిందా? మ్యాగ్నిట్యూడ్. mod a బార్ ఈక్వల్ టు √2. x యాక్సిస్ యాంగిల్ అన్నాడు కాబట్టి యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్, యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్ విత్ x యాక్సిస్. సో x యాక్సిస్ తో యాంగిల్ అన్నాడు కాబట్టి దాన్ని మనం cos θ తీసుకుందాం. cos θ కి ఫార్ములా ఏంటమ్మా అంటే దా చెప్పాడు, x యాక్సిస్ అన్నాడు కదా, అంటే ax by mod a bar, ax by mod a. అదే y యాక్సిస్ అన్నాడు కమ్మా, ay by mod a1. ఒకవేళ z యాక్సిస్ అన్నా అనుకోండి, az by mod a bar. ఇది కామన్. ఈ x యాక్సిస్ అన్నాడు కాబట్టి ax తీసుకుంటాం. సో ax వాల్యూ ఎంతమ్మా? 1. ఏ mod a బార్ వాల్యూ ఎంతరా? 1/√2. కాసులు ఎప్పుడు వస్తున్నాడా? θ is equal to 45. So theta equal to 45 degrees. సో మనం ఇప్పుడు రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్ చెప్పుకున్నాం కదమ్మా. ఆ రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్ బేస్ చేసుకొని 3 అప్లికేషన్స్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం, 1 by 1 చూద్దాం. అప్లికేషన్స్, రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్ ఇంటూ కాంపోనెంట్స్ గా ఉండడానికి అప్లికేషన్స్. ఫస్ట్ అప్లికేషన్,
ఇది ఒక హారిజంటల్ సర్ఫేస్ అనుకుందాం. ఇక్కడ ఒక బ్లాక్, ఈ బ్లాక్ ఏం చేస్తున్నాం, పుల్ చేస్తున్నాం. ఎంత ఫోర్స్ తోటినా ఎఫ్ అనే ఫోర్స్ ని పుల్ చేస్తున్నా అంటే హారిజంటల్ గా పుల్ చేస్తాం. సో ఇక్కడ యాంగిల్ తీద్దాం, ఇలా డివైడ్ అయ్యింది. ఫోర్స్ ఎఫ్ అనేది 2 కాంపోనెంట్స్ స్ప్లిట్ అయింది. ఇది ఆపోజిట్ కదమ్మా, ఆపోజిట్ మీన్స్ సైడ్, ఎఫ్ సైన్ తీద్దాం. అడ్జసెంట్ సైడ్ మీన్స్ ఎఫ్ కాస్. అంటే ఫోర్స్ అనేది 2 కాంపోనెంట్ గా స్ప్లిట్ అయింది. ఓకేనా? ఏ బ్లాక్ is pulled by the force F. A block is pulled by the force F on a horizontal smooth surface. A block is pulled by a force F on a horizontal smooth surface, and theta is the angle. Between the force. Theta is the angle between the force with the horizontal. Theta is the angle between the force with the horizontal. So horizontal తోటి ఫోర్స్ ఎంత యాంగిల్ చేస్తున్నానంటే theta యాంగిల్ చేస్తుంది. Theta is the angle between the force with the horizontal. జాగ్రత్తగా తీసుకుంటామా. Here force F is resolved into 2 rectangular components. Here force is resolved into 2 rectangular components. అందులో ఫస్ట్ ఏంటంటే F cos theta, దాన్ని మనం fx అనుకోవచ్చు కదమ్మా. F cos theta ఏమంటారా, horizontal component of force. F sin theta అమ్మా, F sin theta ఏమంటారు, vertical component of a force. Horizontal component of a force. Vertical component of a force. Horizontal component of a force. Vertical component of a force. దీని మీద ఒక ప్రాబ్లం ఇస్తాను, ఎగ్జాంపుల్ చేసేసి ప్రాబ్లం ఇస్తాను. The x and y components of a force F is acting at 30 degrees to x-axis. The x and y components of a force F is acting at 30 degrees to x-axis R. So the x and y component of a force F is acting at 30 degrees to x-axis.
మా యాక్సిస్ తోటి ఎక్స్ యాక్సిస్ తో 30 డిగ్రీస్ తో ఫోర్స్ యాక్ట్ చేస్తే ఆ ఫోర్స్ కి ఎక్స్ కాంపోనెంట్ వై కాంపోనెంట్ అడుగుతున్నాడు. ఎక్స్ కాంపోనెంట్ వై కాంపోనెంట్ ఫార్ములాస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఏంటమ్మా ఎక్స్ కాంపోనెంట్ వై కాంపోనెంట్ ఫార్ములా ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్, ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్, ఎఫ్ ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఏమైందిరా fx equal to f cos theta, that means f cos 30, fx equal to f cos 30 amma root 3 by 2, that means fx equal to root 3 by 2f, root 3 by 2f. అలాగేనా y కాంపోనెంట్స్ చేసేసుకోండి, వెయిట్ చేయొద్దు. y component of force Fy equal to F sin theta 99.9%. నాతో పాటు మీరు ఫాలో కావాల్సిందే, అదర్వైజ్ నో. ఓకేనా? సో అదర్వైజ్ ఏమవుతున్నానంటే సిలబస్ ఈస్ ల్యాగ్ అవుతుంది. F sin 30, sin 30 means sin 30 means so Fy equal to F into 1 by 2, that means Fy equal to F by 2. మీరు ఎంత ఫాస్ట్గా వెళ్తుంటే నేను అంత ఫాస్ట్గా మీకు ఎగ్జాంపుల్స్ కానీ, ఓకేనా, ఇవన్నీ నేను చెప్పడానికి పాసిబిలిటీ ఉంది. మీరు స్లో చేశారనుకోండి నాకు ఇంట్రెస్ట్ రాదు, ఎగ్జాంపుల్స్ కూడా చెప్పను, అప్పుడు మీరే ఇబ్బంది పడతారు. సో ఎక్స్ కాంపోనెంట్ వై కాంపోనెంట్స్ కనుక్కున్నాం. ఎప్పుడు కనుక్కున్నాం అంటే ఫోర్స్ 30 డిగ్రీస్ ఉంటే ఎక్స్ యాక్సిస్. సో ఎఫ్ఎక్స్ వాల్యూ వచ్చేసింది, ఎఫ్వై వాల్యూస్ వచ్చేసింది. అయిపోయిందమ్మా, కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్. సెకండ్ అప్లికేషన్ ఏంట్రా అంటే ఇలా ఉంటే దీన్ని ఏమంటారా, ఇలా ఉంటే దీన్ని ఏమంటారా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నారు. రైట్, కాకపోతే ఇక్కడ మనకి రైట్ యాంగిల్ అవసరం మనకి. దీన్ని ఇంక్లైన్డ్ ప్లేన్ అంటారమ్మా, ఆఫ్ ఇంక్లినేషన్ థీటా, ఇంక్లైన్డ్ ప్లేన్ ఆఫ్ ఇంక్లినేషన్ థీటా. సో ఇందులో ఇక్కడ ఒక బాడీని ప్లేస్ చేసాం. ఇది బాడీ ఆర్ బ్లాక్, ఇలా బ్లాక్ ఆర్ బాడీ. సో ఇక్కడ జాగ్రత్తగా సెంటర్లో డాట్ పెట్టుకోవాలి. డాట్ పెట్టుకొని ఎగ్జాక్ట్ డౌన్వర్డ్స్ ఏముంటుంది నాన్న, వెయిట్ ఉంటుంది, ఎంజీ. ఎగ్జాక్ట్ వెయిట్ ఏముంటుంది నాన్న, ఎగ్జాక్ట్ వర్టికల్ ఏముంటుంది, వెయిట్ ఎంజీ. తర్వాత దీన్ని బేస్ చేసుకొని హారిజెంటల్ వర్టికల్ అనే రెండు కాంపోనెంట్స్, హారిజెంటల్ వర్టికల్ అనే రెండు కాంపోనెంట్స్. సో ఇక్కడ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఎంత అంటే యాంగిల్ థీటా, యాంగిల్ అంత అవుతుందా. సో ఈ ఎంజీ అనేది 2 కాంపోనెంట్స్ స్ప్లిట్ అయింది. ఒకటి ఎంజీ, ఎందుకు ఇది ఆపోజిట్ కదా, థీటాకు ఆపోజిట్. థీటాకు ఆపోజిట్ అంటే డెస్ట్రంట్ వైపు. సో ఎంజీ సైన్ థీటా, ఎంజీ సైన్. మరి ఇటువైపు థీటాకి ఇది ఆపోజిట్, థీటాకి ఎడ్జసెంట్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్ అంటే ఇక్కడ ఎంజీ కాస్ థీటా. ఇది జనరల్గా నేరో అంటే రెండు రెక్టాంగులర్ కాంపోనెంట్స్ వచ్చినాయి చూడండి, ఒకటి ఇలా ఉంది, ఒకటి ఇలా. సో రెండు రెక్టాంగులర్ కాంపోనెంట్స్ వచ్చినాయి కదా. సో weight mg is resolved into 2 components. One is mg cos theta, mg sin theta. So mg cos theta ని ఏమంటారు, mg cos theta ని ఏమంటారు, ఇక్కడ mg sin theta ని ఏమంటారు, mg sin theta ని ఏమంటారు, mg cos theta ని ఏమంటారు అంటే mg sin theta is parallel to plane.
mg sin theta is parallel to plane, mg cos theta is perpendicular to plane. అదేనా mg cos theta perpendicular to plane, mg sin theta is parallel to plane. ఓకేనా? సో దాని కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. అంతవరకు డయాగ్రామ్స్